మెడికల్ కాలేజీలను డబ్బుల మాటలకు అమ్ముకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని డాక్టర్ సుధీర్ ధారా అన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ఆయన నందికొట్కూరు నుంచి నంద్యాల జిల్లా కార్యాలయానికి పంపించారు. టీడీపీ ప్రభుత్వం పేద సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేస్తోందని సుధీర్ ధారా ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఉచిత వైద్య సేవలు అందాలంటే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం చేపట్టిందో అధికారంలోకి వచ్చిందో మొట్టమొదటిగా వాళ్ళు చేసిన విధి విధానం ఏంటంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొత్తం కూడా ప్రైవేటీకరణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన దగ్గర 16 సంవత్సరాలు మనం పాలించాడు. ఏ రోజు కూడాను ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కట్టాలని ఆయనకు ఆలోచన వచ్చినా కూడాను ఆయన కట్టరు. ఎందుకంటే ఆయనకి ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేయాలి. ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల ఆయన జోబులోకి డబ్బులు వస్తాయి, ఆయన శ్రేణుల్లోకి